హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఇంకొక టాపిక్ వచ్చేసి ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. సో ఫార్మాస్యూటికల్స్ అంటే ఏంటిది? డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్ ప్రోడక్ట్స్ అనమాట. లైక్ లిక్విడ్ డోసేజ్, అంటే డోసేజ్ లైక్ డ్రగ్ పౌడర్, టాబ్లెట్, క్యాప్సూల్స్, అలా అలా డిఫరెంట్ డ్రగ్ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి కదా. వాటిని ప్యాకేజ్ చేయడానికి కొన్ని కంటైనర్స్ కావాలి కదా మనకు. సో ఆ కంటైనర్స్ లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ కంటైనర్ అంటే ఏంటిది? కంటైనర్ అంటే ఏదో పెద్ద డెఫినేషన్ అయితే ఏం లేదు. కంటైనర్ అంటే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన ఆ ఇద మెటీరియల్, అలా అంటారు కదా, బాక్స్, బాటిల్, అలా. సో దట్ ఈస్ కంటైనర్ అనమాట. నార్మల్లీ మనం ఇంట్లో మన ఇళ్లలో చూస్తే ఆయిల్ స్టోర్ చేయడానికి ఒక కంటైనర్ ఉంటుంది, షుగర్ స్టోర్ చేయడానికి ఒక కంటైనర్ ఉంటుంది, సాల్ట్. మన కిచెన్ లోనే చాలా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ స్టోర్ చేయడానికి ఒక్కొక్క కంటైనర్ ఉంటుంది కదా. సో ఇందులో కూడా అంతే అన్నమాట. ఒక్కొక్క డ్రెస్ ప్రోడక్ట్ ని స్టోర్ చేయడానికి ఒక్కొక్క కంటైనర్స్ ఉంటాయి మనకి. సో ఏమేమి కంటైనర్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ కంటైనర్ ఏంటిది? సింగిల్ డోస్ కంటైనర్స్. సింగిల్ డోస్ కంటైనర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ కంటైనర్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం డ్రగ్ ప్రోడక్ట్ ని ఒక్కసారి మాత్రమే డ్రగ్ ని తీస్తాం అన్నమాట. సో ఆ కంటైనర్ నుంచి డ్రగ్ ప్రోడక్ట్ ని ఒక్కసారి మాత్రమే తీస్తాం. మళ్ళీ తీసేసిన తర్వాత ఆ డ్రగ్ మళ్ళీ దాంట్లో మిగిలిన దాన్ని మనం యూజ్ చేయమన్నమాట. సో దట్ ఈస్ సింగిల్ డోస్ కంటైనర్. నెక్స్ట్ ఏంటి? దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? అంబ్యూల్స్ అండ్ వియర్స్. నెక్స్ట్ మల్టీ డోస్ కంటైనర్స్. మల్టీ డోస్ కంటైనర్స్ అంటే ఏంటిదంటే, సేమ్ ఇప్పుడు కంటైనర్ లో నుంచి సింగిల్ టైం యూజ్ చేసి, ఈ సింగిల్ డోస్ కంటైనర్ అంటే ఒకసారి తీస్తాం మళ్ళీ తీయం. మల్టీ డోస్ కంటైనర్స్ అంటే ఏంటిదంటే, మల్టిపుల్ టైమ్స్ మనకి ఎప్పుడు కావాల్సి వస్తే ఆ కంటైనర్ లో ఆ కంటైనర్ లో ఉన్న డ్రగ్ మొత్తం అయిపోయేంత వరకు మనం డ్రగ్ ప్రోడక్ట్ ని తీసుకుని ఉంటాం అనమాట. డ్రగ్ ని తీస్తాం, యూజ్ చేస్తాం. లైక్ ఇంజెక్షన్స్ అన్నమాట. మనకు కావాల్సినప్పుడు ఆ సిరంజ్ బాటిల్ నుంచి ఇంజెక్షన్ ని తీసుకుంటాము, యూజ్ చేస్తాం కదా. సో అయిపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేయం. అలా తీసేటప్పుడు ఆ డ్రగ్ ది స్ట్రెంగ్త్, ప్యూరిటీ, క్వాలిటీ ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వదు అనమాట ఈ మల్టీ డోస్ కంటైనర్స్. దీనికి ఎగ్జాంపుల్ వియర్స్. నెక్స్ట్ ఏంటిది? లైట్ రెసిస్టెంట్ కంటైనర్. సో లైట్ రెసిస్టెంట్ కంటైనర్స్ అంటే ఏంటంటే, ఈ కంటైనర్స్ లైట్ ని రెసిస్ట్ చేస్తాయి. రెసిస్ట్ అంటే ఏంటిది? అంటే అలో చేయవన్నమాట. లైట్ వస్తుంది కదా, మనం బయట లైట్ బాటిల్, అంటే ఆ కంటైనర్ లో ఉన్న డ్రగ్ కి తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ లైట్ రెసిస్టెంట్ కంటైనర్స్. ఎందుకు అంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ ఎలా ఉంటాయంటే ఫోటో సెన్సిటివ్ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు లైట్ వాటికి తగిలింది అనుకోండి, ఆ డ్రగ్ కి ఫర్దర్ ఏదైనా కెమికల్ రియాక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాటి ప్యూరిటీ డిస్టర్బ్ అయిపోతుంది, అండ్ స్ట్రెంగ్త్ పోతుంది, లేదా ఎవాపరేట్ అయిపోతాయి, ఏదైనా మెల్ట్ అయిపోతాయి లైట్ తగిలితే. సో అలా ఏదైనా ఫర్దర్ కెమికల్ రియాక్షన్స్ జరగకుండా ఉండడానికి ఆ డ్రగ్ ఫోటో సెన్సిటివ్ కదా, వెరీ సెన్సిటివ్ టు లైట్ కదా. సో అలాంటి డ్రగ్స్ ని ఈ లైట్ రెసిస్టెంట్ కంటైనర్స్ లో క్లోజ్ చేస్తారనమాట, కంటైనర్స్ లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ వెల్ క్లోజ్డ్ కంటైనర్స్. వెల్ క్లోజ్డ్ కంటైనర్స్ అంటే ఏంటిది? వెల్ అంటే ఫుల్లీ క్లోజ్డ్ ఆర్ మంచిగా ఆ కంటైనర్ ని క్లోజ్ చేసి ఉంచుతారు. సో ఎందుకు అంటే, లైక్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కానీ, డ్రగ్ ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటారు కదా. సో అప్పుడు ఏదైనా బ్రేకేజ్ అవ్వకుండా ఉండడానికి, ఆర్ బ్రేకేజ్ అయితే డ్రగ్ లాస్ జరుగుతుంది. సో ఇంకా స్టోరేజ్ చేసేటప్పుడు, సేల్ చేసేటప్పుడు, హ్యాండ్లింగ్ చేసేటప్పుడు, అలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో డ్రగ్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఆ కంటైనర్స్ ని వెల్ క్లోజ్డ్ కంటైనర్స్ అంటారు అనమాట. ఆ కంటైనర్ డ్రగ్ స్టోర్ చేసే కంటైనర్స్ ని వెల్ క్లోజ్డ్ కంటైనర్స్ అంటారు. డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్, స్టోరేజ్, సేల్, అలాంటప్పుడు డ్రగ్ ఏ మాత్రం లాస్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హెర్మెటిక్ కంటైనర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఆల్సో నోన్ యాజ్ హెర్మెటిక్ కంటైనర్స్. సో ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే ఏంటిది? ఎయిర్ ని అలో చేయని కంటైనర్స్ అన్నమాట. సో కొన్ని డ్రగ్ ప్రోడక్ట్స్ ఎయిర్ తగలంగానే డ్యూరింగ్ నార్మల్ టెంపరేచర్ అప్పుడే కొన్ని డ్రగ్స్ అనేది ఎయిర్ తగలంగానే అవి ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. ఎవాపరేట్ అయిపోతాయి, లేదా కంటామినేట్ అయిపోతాయి, డెటరైజ్ అయిపోతాయి. అలా కొన్ని డ్రగ్ ప్రోడక్ట్స్ అలా అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా స్టాప్ చేయడానికి ఆ డ్రగ్స్ ని మనం ఎయిర్ టైట్ కంటైనర్స్ లో స్టోర్ చేస్తాం. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హెర్మెటిక్ కంటైనర్స్. నెక్స్ట్ ఏంటిది? టైట్లీ క్లోజ్డ్ కంటైనర్స్. అంటే టైట్ గా క్లోజ్ చేసిన కంటైనర్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే,
మన ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ సిలిండర్. సో ఆ గ్యాస్ సిలిండర్ ఏంటి చాలా టైట్లీ క్లోజ్ అవుతుంది, క్లోజ్ చేసి ఉంటుంది. దాంట్లో ఆ లిక్విడ్ గ్యాస్ అనేది స్టోర్ అయి ఉంటుంది అండ్ దాంట్లో ప్రెషర్ కూడా ఉంటుందండి. ఇట్ ఇస్ సేమ్ లైక్ ఈ ఎరోసాల్ కంటైనర్ లాంటిదే అది. సో అది వెరీ టైట్లీ క్లోజ్డ్ అనమాట. సో దట్ దాంట్లో ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ పడకూడదు, సాలిడ్ పడకూడదు, గ్యాస్ వెళ్ళకూడదు, బయటికి ఆ డ్రగ్ రావాలి. అంటే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయగానే గ్యాస్ బయటకు వస్తుంది, కానీ దాంట్లో ఎలాంటి ఆన్ చేసేటప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ ఆ ప్రాసెస్ లో ఎలాంటి చిన్న లిక్విడ్ కానీ సాలిడ్ కానీ డస్ట్ కానీ ఏది పడకూడదు అనమాట. సో అలాంటి కంటైనర్స్ ని మనం టైట్లీ క్లోజ్డ్ కంటైనర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటిది, టెంపర్ ఎవిడెంట్ కంటైనర్. ఈ టెంపర్ ఎవిడెంట్ కంటైనర్స్ అంటే ఏంటిదంటే ఒక ఎక్స్ట్రా సీలింగ్ లాంటిది. నార్మల్ గా ఇప్పుడు మన ఇంట్లో ఘీ బాటిల్స్, ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా. సో మూత తీసిన తర్వాత కూడా వాటి మీద ఒక కవర్ అనేది సీల్ అయి ఉంటుంది. ఘీ బాటిల్ మీదనో ఆర్ ఆయిల్ బాటిల్స్ మీదనో, ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఒక ఎక్స్ట్రా సీలింగ్ అనేది ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది. అది ఆర్ ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ మూత తీసేటప్పుడు ఫస్ట్ అంటే ఆల్రెడీ యూస్ చేసిన బాటిల్ కి యూస్ చేయని బాటిల్ కి మనం డిఫరెన్స్ చూస్తే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడే కొని తీసే బాటిల్ కి ఆల్రెడీ కొంచెం సైడ్స్ కి ఆ సీల్ ఉంటుంది, యూస్ చేసేస్తున్న బాటిల్ కి సీల్ ఉండదు అనమాట. సో ఆ డిఫరెన్స్ అదేంటిదంటే టెంపర్ ఎవిడెంట్ కంటైనర్స్ అనమాట. అది అంటే మనకు తెలిసిపోతుంది అప్పుడే ఈ డ్రగ్ ప్రోడక్ట్ ని యూస్ చేస్తామా లేదా, ఓపెన్ చేశారా లేదా అనేది ఆ టెంపర్ ఎవిడెంట్ కంటైనర్స్ లో మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఆల్రెడీ యూజ్డా నాట్ యూజ్డా అనేది తెలవడానికి టెంపర్ ఎవిడెంట్ కంటైనర్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎరోజోల్ కంటైనర్స్. ఎరోజోల్ కంటైనర్స్ అంటే ఏంటిది, ఎరోజోల్ ప్రిపరేషన్స్ ని స్టోర్ చేసేది ఎరోజోల్ కంటైనర్స్. లైక్ ఆస్తమా అప్పుడు యూజ్ చేస్తారు కదా, సో అది. సో ఆ డ్రగ్ అలాంటి టైప్ ఆఫ్ డ్రగ్ ప్రోడక్ట్ ని స్టోర్ చేసేది ఎరోజోల్ కంటైనర్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద కంటైనర్స్. నెక్స్ట్ క్లోజర్స్ కానీ గ్లాస్ అంటే గ్లాస్ బాటిల్స్, రబ్బర్ బాటిల్స్ అంటే రబ్బర్ బాటిల్స్ కాదు సారీ, గ్లాస్, రబ్బర్, ఆ టాపిక్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ క్లాస్ లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అంటే హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇందులో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే ఆర్ ఏదైనా ఫర్దర్ గా నేను ఏమైనా టాపిక్ మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ.